నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి దేశానికి పెద్ద సంపదని, నాణ్యమైన విద్యతోనే నైపుణ్యం గల మానవ వనరులు తీర్చిదిద్దడం సాధ్యపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోటబొమ్మాలి మండలం కొత్తపేటలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 1,10,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2011లో ఇక్కడి కస్తూరిబా గాంధీ పాఠశాల 6 నుండి 10వ తరగతి వరకు ప్రారంభమైందని, తన హయాంలోనే 2018లో జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 35% పనులతో అర్ధాంతరంగా నిలిచిన అదనపు తరగతుల భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ లాంటి అంశాలలో మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించే విధంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. కళాశాల భవనాల ప్రారంభోత్సవం అనంతరం ప్రభుత్వాలు రానట్టుగా, ఈ రాష్ట్రాల్లో గతంలో ఎవరు పరిపాలన చేయనట్టుగా ఇప్పుడే నేను ఆకాశం నుంచి దిగొచ్చాను, నేనే ముఖ్యమంత్రి అయ్యాను, స్కూళ్ళన్నీ మార్చేస్తానని నాడు నేడు అని ఒక పనికి మాలిన కార్యక్రమం పెట్టారు. 4,000 కోట్ల రూపాయలు ఆ కార్యక్రమం కింద ఏం చేశాడు? సున్నాలేశాడు. ఏం చేశాడు? కొన్ని గ్రామాల్లో పాఠశాలన్నీ డిస్మాంటిల్ చేశారు, ఎక్కడొక్కడే ఉండిపోయాయి. కొన్ని గ్రామాల్లో పాఠశాలలకి రంగులేసి చెక్క సున్నాలు చేశాడు. ఇవన్నీ చేశాడు, సంతోషం. ఎవరైనా ఆలోచన చేయాలి కదా. ఒక గ్రామంలో ఒక స్కూల్కి 20 లక్షల రూపాయలు మంజూరు చేసి, ఆ స్కూల్కి రంగులేసి, ఆ స్కూల్ బాగు చేసి 15 రోజులు కాకముందే ఆ స్కూల్ మొత్తం ఎత్తేశాడు. ఎవడైనా చేస్తాడు ఈ పని? ఎవరి డబ్బు ఇది? మన డబ్బు. ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బు. ఈ రాష్ట్రంలో చాలా స్కూల్స్ ఆ రకంగా మూతపడిపోయాయి. ఇప్పుడు మనం గ్రామాలకు వెళ్తుంటే ఆ స్కూల్స్ లో గ్రామస్తులు ధాన్యం వేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే పశువులు కొడుతున్నారు. దానివల్ల ఎంత నష్టం జరిగింది. బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థ ఉండేది. ఈయన వచ్చాడు, బియ్యం ఎవరైనా ఇంటింటికి తెమ్మని అడిగారా? ఎవరైనా అడిగామా? ఒక డిపో డీలర్ ఉండేవాడు. ఆ గ్రామస్తులు ఎప్పుడు కాదేముంటే అప్పుడు డీలర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వారం రోజుల్లో 10 రోజుల్లో సరుకులు ఇచ్చేవాడు. బ్రహ్మాండంగా వ్యవస్థ జరిగేది. దాన్ని డోర్ డెలివరీ అని పెట్టి గ్రామంలో ఇంటింటికి ఇవ్వాలని ఒక ప్రయత్నం చేసి దాంట్లో ఫెయిల్ అయ్యారు. అంత ఆలోచన ఉన్నవాడు, అడగని వాడికి ఇంటింటికి బియ్యం ఇస్తాననేటువంటి ఆలోచన ఉన్నవాడు, గ్రామాల్లో చిన్న పిల్లలు 1, 2, 3 తరగతి చదువుతున్నటువంటి పిల్లలు, బుడి అడుగులు వేస్తున్నటువంటి పిల్లలు ఊర్లో ఉన్న స్కూల్ను మానిపించి 3 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి చదవమని చెప్పడం అసలు బుద్ధిండు చేశావా, బుర్రుండు చేశావా, అవగాహన చేశావా అని చెప్పి ఆలోచిస్తున్నాను. కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను అక్కడికక్కడే ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, ఈ రమణమూర్తి, ఏఈ రమానాయుడు, ప్రిన్సిపల్ కె లక్ష్మీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు తరలివచ్చారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే 500 రూపాయలు, 100 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వేరే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద పూజలు ఆచరించి మొక్కులు చెల్లించుకొని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని పురోహితులు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉచిత ప్రసాదాన్ని పంతులు భక్తులకు అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో భాగంగా
ఈ రోజు కూడా భక్తులకు అన్న ప్రసాదాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రోజు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో అందిన ఆదాయ వివరాలను మీడియాకు ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి టికెట్ల రూపేణా 62,500 రూపాయలు, పూజలు మరియు విరాళాల రూపంలో 83,459 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,47,190 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ డివిజన్ కవిటి కంచిలి ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన రాబరీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి కేసు ప్రాపర్టీని పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కొజ్జారియా జంక్షన్ కవిటి మండలం వద్ద కవిటి పోలీస్ స్టేషన్లో నమోదైన రాబరీ, చైన్ స్నాచింగ్ కేసుల్లో పట్టుబడిన నిందితుడు కవిటి మండలం బైరి గ్రామానికి చెందిన నర్తు రాజేష్ ను కవిటి పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా నిందితుడి నుంచి కవిటి, కంచిలి, ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 2 కేసులు మొత్తం 6 కేసులు చోరీ సొత్తును 8.25 తులాల బంగారం విలువ సుమారు 7,76,958 రూపాయలు రికవరీ చేసినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించడంలో కాశీబుగ్గ డిఎస్పీ ఎం అప్పారావు, ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నంనాయుడు, ఇచ్చాపురం కవిటి సబ్ ఇన్స్పెక్టర్లను, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. సో వీళ్ళు ఏంటంటే మనకి రీసెంట్గా జూలై 20వ తారీఖున 2024న వీళ్ళు ఖతర్ నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ ఈయన లేబర్ వర్క్ చేసేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఈ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అక్యూజ్ని పట్టుకోవడానికి మనకు కాశీబుగ్గ సబ్ డివిజన్ డిఎస్పీ గారు, ఇచ్చాపురం టౌన్ సిఐ గారు, ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు అండ్ కవిటి ఎస్ఐ గారు ఒక టీమ్గా ఫామ్ చేసి దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి 100% రికవరీ, ప్రాపర్టీ రికవరీ కూడా అవ్వడం జరిగింది. మనకి కాశీబుగ్గ సబ్ డివిజన్కి సంబంధించి మనకున్న ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఒడిశా స్టేట్ తోటి బార్డర్ ఉండడం ఒకటి. అండ్ అక్కడ విలేజెస్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, కొంచెం సింగిల్గా ఉంటాయి. అంటే ఎక్కువ వీళ్ళ హౌసెస్ అన్ని ఒకే దగ్గర ఉండడం అనేది తక్కువ అటు సైడు. సో వీళ్ళు అఫెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అది ఈజీగా ఉండడం ఒక పాసిబిలిటీ ఉంది. సెకండ్ ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఇది లోకల్ అఫెండర్. బట్ ఇంతకుముందు మీరు కూడా చూశారు, మనకి బయట స్టేట్స్ నుంచి వచ్చి చేసిన గ్యాంగ్స్ ఉన్నాయి, ఒక 2-3 గ్యాంగ్స్ వచ్చి చేశాయి. సో ఈ ఛాలెంజెస్ వల్ల అక్కడ కంటిన్యూస్ మనకి ఈ మధ్య కొన్ని అఫెన్సెస్ జరగడం అనేది నిజం. సో అట్ ద సేమ్ టైం మనం జరిగిన తర్వాత పట్టుకుంటున్నాము, డిటెక్షన్ చేస్తున్నాము. సో ఆ ప్రాపర్టీ రికవరీ కూడా చేస్తున్నాము. దాంతోపాటుగా మనం ప్రివెంటివ్ స్టెప్స్ కొన్ని తీసుకుంటున్నాం. సో ఒకటి, ఎక్కడెక్కడైతే మనకు అఫెన్సెస్ జరుగుతున్నాయో ఈ హాట్స్పాట్ అనాలిసిస్ చేసి దానికి అనుగుణంగా మనము బీట్ సిస్టమ్ అనేది చేంజ్ చేసుకుంటున్నాం. నైట్ టైమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ ఈ అఫెన్సెస్ అన్నీ మనకు డే టైంలో జరిగినవి, నైట్ టైంలో జరిగిన అఫెన్సెస్ కాదు ఇవి. సెకండ్ ఏం చేస్తున్నామంటే మనకు ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేసి కొన్ని సీసీటీవీస్ పెట్టడం కూడా జరిగింది. బట్ అవి మనకు సఫిషియెంట్గా సరిపోవట్లేదు. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనము వర్కౌట్ చేశాము. టోటల్గా మన జిల్లాకి టోటల్గా అరౌండ్ 11,000 కెమెరాస్ అవసరం ఉంది, అంటే ఇమీడియట్గా. దానికి మించి ఇంకా అవసరం కూడా ఉంది. సో దానికి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ కొంచెం అప్రూవల్ వచ్చాయి. అరసవెల్లి ధరలో గల శ్రీ రమ్మి తిరుమల ఆలయ ప్రాంగణంలో రెడ్ క్రాస్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యాన ఆదివారం రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు పాల్గొని ముందుగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులతో కలిసి ప్రారంభించారు. రక్తదాన శిబిరమునకు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసిన రక్తదాతలను అభినందిస్తూ గోల్డ్ మెడల్తో పాటు ధ్రువపత్రాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ చేతుల మీదుగా అందజేస్తూ రక్తదానం ఉపయోగాలను వారికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రక్త నిల్వలు పూర్తిగా లేనందున రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తొలిసారిగా శ్రీ రమ్మి తిరుమల ఆలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా రంగనాథాచార్యులు నిలిచారని కొనియాడారు. రంగనాథ్ గారు ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం చాలా ఉదాహరణ. అది కూడా విపత్కర పరిస్థితుల్లో పెట్టారు. అసలు పూర్తిగా బ్లడ్ లేదు. యాజ్ ఇట్ ఈస్గా బ్లడ్ లేకుండా చాలామంది ప్రాబ్లం అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా యూత్కి ఎగ్జామినేషన్స్ ఎక్కువ అవుతున్నాయనేసి చాలామంది ఇప్పుడు ఇవ్వడం లేదు. చాలా బ్లడ్ లేక సుమారు 30-40 యూనిట్లు కూడా యాజ్ ఇట్ ఈస్గా బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్లో లేదు. అలాంటప్పుడు ఇవాళ రంగనాథ్ గారు ఆలోచించి అట్లీస్ట్ ఒక 20-25 యూనిట్లైనా సరే నేను తప్పకుండా మా దేవాలయం నుంచి ప్రారంభించి ఇవాళ ఆ శ్రీ వెంకటేశ్వరుడు తాలూకా ఆశీస్సులతో నేను చేస్తానని అన్నారు. చాలా ఉదాహరణ, చాలా చక్కటి పరిణామం. అవసరమైతే 10,000 యూనిట్లు కూడా సంవత్సరంలో
సేకరించుకోలేకపోతున్నాము. దానివల్ల మీకు తెలుస్తుంది, మిగతా 25,000 యూనిట్లు రక్తం సేకరించలేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ డైరెక్ట్గా రక్తం తీసుకొని ఏదైనా బ్రతికించడం, లేకపోతే రక్తం లేక చనిపోవడం అనేది జరుగుతుంది. దానిలో ట్రైబల్స్కి చాలామంది రక్తం లేక చనిపోతున్నారు. తలసేమియా కేసులకు కూడా రక్తం అందించలేకపోతున్నాము. క్యాన్సర్ వల్ల రక్తం అందించలేకపోతున్నాము. ఇవాళ మేజర్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నది. దానికి కూడా రక్తాన్ని మనం అందించలేకపోతున్నాము. అందరికీ, ప్రతి ఒక్కరికి అయ్యా ఎవరైతే యూత్ ఉన్నారో ఒకసారి రండి, మీరేమో స్వచ్ఛందంగా రక్తం ఇవ్వండి అని బతిమాలవలసిన పరిస్థితి ఇవాళ మళ్ళీ ఏర్పడిందని నేను తెలియజేస్తున్నాను. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఆధ్వర్యాన రమ్య తిరుమల ఆలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరం జరగడం, తాను కూడా రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. మున్ముందు మరింతగా ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ సహకారంతో మరింత ఉత్సాహంతో నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, రెడ్ క్రాస్ ప్రతినిధులు పెంకి చైతన్య కుమార్, పవన్, జగదీష్ కుమార్, సుజాత తదితరులు ఉన్నారు. వర్షాలకు తడిసి నేటి మునిగి నష్టపోయిన వరి పంటలకు ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారంగా ప్రభుత్వం చెల్లించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం మందస, నందిగాం మండలాల్లో పర్యటించిన సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పంటలు నష్టపోయిన రైతుల పొలాలను, వరి కుప్పలను పరిశీలించారు. జిల్లాలో తుఫాన్ కారణంగా వరి, పెసర, మినుము, కూరగాయలు తదితర పంటలు నష్టపోయాయని వారు అన్నారు. తడిసి రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో అమలు కావడం లేదని వారు అన్నారు. వ్యాపారులు 5 కేజీల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని, తేమ శాతం ఎక్కువ ఉన్నదని, తడిసిపోయిన ధాన్యం అని, కొన్ని చోట్ల బస్తాకు 10 కేజీల వరకు కూడా అదనంగా తీసుకుంటున్నారని రైతులు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హనుమంతు ఈశ్వరరావు, బగాది వాసుదేవరావు, రైతులు కనమట కేశవరావు, బాలకృష్ణ, కృష్ణారావు, దుర్యోధన్ రావు, వెంకటేశం, కూర్మారావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పొన్నాడ వంతెన ధరలో గల ఇస్కాన్ ఆలయంలో ఈరోజు భజన, సత్సంగం, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇస్కాన్ మందిరంలోని సమావేశ మందిరంలో ఈరోజు ఆలయ నిర్వాహకులు లక్ష్మీపతి గౌర్దాస్ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని భక్తులకు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో లక్ష్మీపతి గౌర్దాస్ చెప్పిన ప్రవచనాన్ని ఆలకించారు. కలియుగంలో భగవన్ నామ స్మరణతోనే భవబంధాలను తొలగించుకోవచ్చునని తెలిపారు. అనంతరం భజన కార్యక్రమం జరగగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమం అయ్యాక భక్తులకు అన్న ప్రసాదాన్ని ఇస్కాన్ మందిర నిర్వాహకులు అందజేశారు. వినియోగదారుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థల్లో ఆసరా సంస్థ అగ్రస్థానంలో నిలుస్తుందని శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి సూర్యప్రకాష్ కొనియాడారు. ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల బెంగళూరు జాతీయ సదస్సుకు వెళ్లి ఎక్సలెన్స్ అవార్డు తీసుకువచ్చిన ఆసరా బృందానికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్ఓ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలు తీసుకువచ్చిందని అన్నారు. సమాజంలో ప్రజలు చైతన్యవంతులు కావాలని, అట్లాంటి అప్పుడు మోసాలు అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కును కలిగి ఉండడమే వినియోగదారుల హక్కు అని ఆయన వివరించారు. ఈ నెల 18 నుండి 24వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం వారోత్సవాలు పకడ్బందీగా జరుగుతున్నాయని, ఈ నెల 24వ తేదీన శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. అనంతరం ఆసరా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన గోడ పత్రికలు వాకర్స్ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆసరా సంస్థ శ్రీకాకుళం జిల్లా బాధ్యులు సీనియర్ న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్ను జ్ఞాపిక ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పెద్ద కొత్తకోట గ్రామంలో వర్షం నీటిలో తడిసిన వరి చేనును ఈరోజు సిపిఎం రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, తడిచిన మొక్కలు మొలిచిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నడక ఆరోగ్యానికి మహా సాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి.
చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. బామిని మండలంలో ఈ నెల 23వ తేదీన పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించబోతున్న తరుణంలో మండలంలోని రైతులు పెద్ద ఎత్తున హాజరై పత్తి కొనుగోలు విధి విధానాలను తెలుసుకోవడానికి రైతులు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ల కృషి ఫలితంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయుటకు సిపిఐ ముందుకు వచ్చింది. బామిని మండలంలో సుమారు 5,000 ఎకరాల్లో సాగు అవుతున్న పత్తి రైతుల బాధలను, దళారుల దోపిడీ తదితర అంశాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన ద్వారా అధికారులకు విజ్ఞాపనలు చేయడం ద్వారా వారి బామిని మండలానికి పత్తి కొనుగోలు కేంద్రం మంజూరు అయిందని ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిది అప్పలనాయుడు వివరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ట్రెజరర్ బొత్స గౌరనాయుడు, గుడివాడ నీటి సంఘాల డైరెక్టర్ పామోటి వైకుంఠరావు, రాఘోలు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. పోటీ పరీక్షల్లో రాణించాలంటే గణితంపై పట్టు సాధించాలని, గణిత విద్యతోనే సమాజ అభివృద్ధి, దేశ వృద్ధి సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియం ఆధ్వర్యంలో సిక్కోలు గణిత ఉపాధ్యాయ వేదిక వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో రాణించాలంటే గణితంపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు. గణిత విద్యపై అధ్యాపకులు పూర్తి స్థాయిలో నైపుణ్యాలను సాధించి విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచే విధంగా విద్యా బోధన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, త్వరలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన గణిత ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ అభిమానుల, కార్యకర్తల సంక్షేమాన్ని పార్టీ ఎన్నడూ మరిచిపోదని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. లావేరు మండల కేంద్రంలో ఈ రోజు జరిగిన తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు మార్గదర్శిగా ఉండే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్, ఎక్స్ ఎంపీపీ మేసాల వెంకటరమణ, ఎక్స్ జడ్పీటీసీ రాజా పంతులు, ఎక్స్ ఏఎంసీ తోటయ్య దొర, జగ్గన్న దొర, భాస్కర్, అభిమానులు పాల్గొన్నారు. ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డు వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మోస్ట్ అడ్మైర్డ్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డును శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి వెంకట రమేష్ అందుకున్నారు. ఏషియా టుడే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యా ప్రమాణాలు మెరుగు తమ వంతు సహకారాన్ని అందించారు. వెంకట రమేష్ కు అవార్డు రావడం పట్ల శ్రీ శివాని కళాశాల యాజమాన్యం విఎంఎం సాయినాథ్ రెడ్డి, కె దుర్గా శ్రీనివాస్, పి దుర్గా ప్రసాద్ రాజు, దుప్పల వెంకట్రావు, ఎస్ శ్రీనివాసరావు, జి హరీష్, కళాశాల ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, జిటి చంద్రశేఖర్ తదితరులు అభినందించారు. విలువలతో కూడిన విద్య ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అని సత్యసాయి సేవా సంస్థల సీనియర్ బాల వికాస్ గురువు ఆమదాలవలస జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ సాయి అన్నారు. ఈ రోజు ఆమదాలవలస పట్టణంలోని జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్లో సమావేశం 270 మంది విద్యార్థులకు సత్యసాయి సేవా సంస్థల తరపున హ్యూమన్ వాల్యూస్ తరగతులు శాసనసభ్యులు కోన రవికుమార్ సూచన మేరకు ప్రారంభించినట్లు సత్యసాయి భక్తులు తెలిపారు. మనిషిలో నిక్షిప్తమైన మంచిని విలువల ద్వారా సమాజానికి అందించినప్పుడే విద్యకు సరైన అర్థం అని సీనియర్ బాల వికాస్ గురువు ఆమదాలవలస జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ సాయి తెలిపారు. విద్యార్థి దశలో వినయం, వినమ్రత, వివేకం, విచక్షణ వంటి లక్షణాలు అలవాటు చేసుకోవాలన్నారు. జిల్లా గ్రామ సేవ ఇన్ఛార్జ్ ఎం రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రతిదినం ఓంకారం 21 సార్లు చేస్తే శరీరంలో నాడులు అన్నీ ఉత్తేజితం అవుతుందని, కాబట్టి యోగాతో పాటు ఓంకారం పఠించాలని అన్నారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధి కె మల్లేశ్వరరావు, ప్రిన్సిపల్ జి వాసుదేవరావు, బోధనా సిబ్బంది సంతోషి కుమారి, జ్యోతిర్మయి, కృష్ణవేణి, త్రివేణి తదితరులు పాల్గొన్నారు. సిబిఎస్ఈ 10-12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10-12 తరగతుల బోర్డు పరీక్షల టైం టేబుల్ను సిబిఎస్ఈ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై మార్చి 18న ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమై ఏప్రిల్ 4న ముగియనున్నాయి. విద్యార్థులు టైం టేబుల్ వివరాలను ఆన్లైన్లో cbse.gov.in స్వయంగా పరిశీలించుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న 10వ తరగతి పరీక్షలు ఇంగ్లీష్ పేపర్తో ప్రారంభం కానున్నాయి. నగరంలోని స్థానిక 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు జన్మదిన వేడుకలు ఈ రోజు ఆయన నివాస గృహంలో స్థానికుల సమక్షంలో ఘనంగా జరిగాయి. డివిజన్ ప్రజలు ఆయనకు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా బర్త్డే కేకును కట్ చేసి ఆయన స్థానిక ప్రజలకు తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానికులంతా తనపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. డివిజన్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి దిశగా కృషి చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానికులు చంద్రభూషణ్, జయరాం, శంకర్, శ్రీనివాస్, రమేష్, చిట్టిబాబు, నాగరాజు, అప్పారావు, నదీం తదితరులు పాల్గొన్నారు. వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప ఆకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప, పసుపు నీటితో ప్రయోజనాలంటూ ఇక్కడ తెలుసుకుందాం. వేప, పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడం వంటి సమస్యలను సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులను మెత్తగా నూరి ఆ ముద్దను నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం మనిషిని కృంగదీస్తుంది, విశ్వాసం మనిషిని విపులీకరిస్తుంది. పరమాత్మ సత్యం నుండి ఎప్పుడూ అద్భుతాలు ఆశ్చర్యాలు కోరవద్దు, అది నికృష్టమైన భ్రాంతి. పరమాత్మ అనుభవమును అనుభూతిని స్వీకరించండి, శాశ్వతంగా మీతో ఉండును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.